ఎలాంటి ఒత్తిళ్ళకు లోనయ్యారు మీరు? స్ట్రగుల్ చాలా ఉంటుంది కదండి. ఎందుకంటే నాకు 30 years ఉన్నప్పుడే హస్బెండ్ చనిపోయారండి. ఓకే. అప్పటికి నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. సేమ్ బొమ్మల రామారంలోనే నేను నాన్ స్టాప్ 12 years జాబ్ చేశాను బొమ్మల రామారంలో. మా వారు హైదరాబాద్లో బషీర్బాగ్లో జాబ్ చేసేవాళ్ళు. మాది ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీ, ఒక బాబు ఒక పాప. తను బ్యాంక్ ఎంప్లాయీ, నేను టీచర్. బాబు చిన్నోడు? బాబు చిన్నోడు, పాప పెద్దది అండి. 5 years గ్యాప్ అండి ఇద్దరికి. ఒక క్యూట్ ఫ్యామిలీ మాది. అందులోనే ఉండేవాళ్ళం మేము. మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి, పిల్లలను చూసుకోవాలి, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. హాలిడే ఉంటే మదర్ ఇంటికో బ్రదర్స్ ఇంటికో వెళ్ళాలి, లేకపోతే ఏ రెస్టారెంట్కో పిల్లలను తీసుకొని వెళ్ళాలి. అలాంటి ఫ్యామిలీ మాది. సో అలాంటి ఫ్యామిలీలో ఒక్కసారికే తుఫాను వచ్చినట్టుగా మా వారు 33 yearsగా చనిపోయారు. హార్ట్ అటాక్, ఫస్ట్ టైమే హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తుంటే మధ్యలోనే చనిపోయారు. సో ఆ చిన్న 30 years వయసులోనే నా మీద బర్డెన్ పడింది. అందులో మాది లవ్ మ్యారేజ్. మా అన్నయ్య ఫ్రెండ్ మా వారు. సో నేటివ్ కూడా భువనగిరి, మా ఊరే. సో బాగా అటాచ్మెంట్ ఉండేది మాకు, పెద్దగా ఉండకుండా అటాచ్మెంట్ బాగా ఉండేది. అలాంటి ఫ్యామిలీలో ఒకసారికి డిస్టర్బ్ వచ్చేసింది. తను చనిపోయిన తర్వాత మొత్తం ఫ్యామిలీ బర్డెన్ అంతా నా మీద పడిపోయింది. తనకి ఇంకొకటి ఏంటంటే ఆ కాలంలో బ్యాంక్ వాళ్ళకి పెన్షన్ లేదు, పెన్షన్ ఇవ్వలేదు. కాకపోతే తను ఇంకొక 6 monthsకి చనిపోతాననగా పెన్షన్ వస్తే పెన్షన్కి ఫామ్స్ సబ్మిట్ చేశాడు. సో అది లిటిల్ అంటే తను 14 years జాబ్ చేసే సర్వీస్ చేసి చనిపోయాడు. 14 years సర్వీస్ అంటే చాలా తక్కువ సర్వీస్. సో దానికోసం ఇప్పటికీ 5,000 ఏమో వస్తుంది పెన్షన్ అంతే. ఇంత టైంలో కూడా 5,000 వస్తుంది. అంటే 14 years అప్పుడే స్టార్ట్ అయింది పెన్షన్ కాబట్టి, కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి 5,000 వస్తుంది పెన్షన్ అంతే. నా జాబ్ తోటి నేనే గెట్ ఆన్ చేసుకుంటూ వస్తున్నాను. కష్టపడి ప్రత్యూషన్ ఏ విధంగా అయితే డెవలప్ చేశానో, ఇద్దరికి ఫాదర్కి డాటర్కి 8 years గ్యాప్ అండి చనిపోవడానికి. ఆయన చనిపోయిన 8 yearsకి పాప చనిపోయింది. మళ్ళీ నాకు ఇంకో బర్డెన్ పడింది. కష్టపడి పాపను ఒక హీరోయిన్ చేసి మంచి స్టేటస్కి తీసుకొచ్చి మళ్ళీ ఫ్యామిలీ సెట్ అవుతున్నాము అనుకునే స్థాయిలో మళ్ళీ పాప వెళ్ళిపోయింది. మళ్ళీ అగైన్ బర్డెన్ నా మీద పడిపోయింది. మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి స్ట్రగుల్ స్టార్ట్ బాబుని పట్టుకొని. అలా అయిపోయేసరికి ఇంకా నాకు లైఫ్ అంతా స్ట్రగులే అవుతుంది. కష్టపడము, పైదాకా రావడము, మళ్ళీ బ్యాక్ రావడం, కష్టపడము, పైకి రావడం, మళ్ళీ బ్యాక్ రావడం. అలా అయిపోయేసరికి కొద్దిగా నాకు ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను, చాలా స్ట్రగుల్ అవుతుంది. ఎందుకంటే ఇంకా బాబు చేతికి రాలేదు. సో ఇంకా స్ట్రగుల్ ఉంది, మొత్తం బర్డెన్ నా మీదనే ఉంది. అంటే బయట నేనే చూసుకోవాలి, ఇంట్లో నేనే చూసుకోవాలి.